ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుంచి ఉన్న సందర్భాన్ని ఆలోచిద్దాం. యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. దేవుడైన యెహోవా ఈ సందర్భాన్ని కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. ఈ సందర్భం ఎందుకు ఏర్పడిందంటే, కయ్యూను హేబేలు ఇద్దరు దేవుడికి బలిని అర్పించడానికి వెళ్ళినప్పుడు హేబేలేమో తన గొర్రె మందలో నుంచి శ్రేష్టమైన తొలిచూలు గొర్రె పిల్లని తీసుకెళ్లి యెహోవాకి ఇష్టమైన దహన బలిగా అర్పించాడు. అదే సమయంలో కయ్యూను కూడా యెహోవాకి బలి అర్పించాలి అని కూర మొక్కల్లో కానీ ఆకుకూర తన పొలంలో పండిన పంటలో కొంత తీసుకెళ్లి యెహోవాకి అర్పించాడు. అయితే ఈ సమయంలో యెహోవా హేబేలు అర్పించిన ఆ దహన బలిని, ఆ గొర్రె పిల్లని అంగీకరించాడు. కయ్యూనిచ్చిన అర్పణని అంగీకరించలేదు. దీంతో కయ్యూను ఏం చేశాడంటే బాధపడ్డాడు, కోపం తెచ్చుకున్నాడు. దేవుడి మీద కోపం తెచ్చుకొని అలిగాడు, ముఖం చిన్నబుచ్చుకున్నాడు. అప్పుడు ఆ సందర్భంలో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, నీవు సత్క్రియ చేస్తే కయ్యూను తలెత్తుకోవా, నువ్వు గర్వపడవా? నువ్వు సత్క్రియ చెయ్యని ఎడలా పాపం పొంచి ఉండిద్ది. మీ ఇంటి ముందు ఏముండిద్ది? పాపం పొంచి ఉండిద్ది. ఆ పాపానికి నీ మీద వాంఛ కలిగిద్ది అని చెప్పాడు. ఆ సందర్భం ఇది. ఇంతకీ కయ్యూను అర్పించిన బలిని దేవుడు ఎందుకు అంగీకరించలేదు అనేది ఆలోచిద్దాం. చరిత్రలో బైబిల్ స్కాలర్స్ ఏం చెప్పారంటే, దీన్ని యెహోవాకి పూర్ణ హృదయంతో పూర్ణ విధేయతతో బలిని అర్పించలేదు, పశ్చాత్తాపంగా అర్పించలేదు. హేబేలు మాత్రం పశ్చాత్తాపంతో హృదయపూర్వకంగా బలిని అర్పించాడు. కాబట్టి విశ్వాసంతో హృదయపూర్వకంగా అర్పించిన బలి దేవుడు అంగీకరించాడు. లేదు, బలివ్వాలి అనే ఒక తంతులాగా, ఒక కార్యంలాగా దాన్ని కయ్యూను జరిపాడు. అంటే ఆదివారం పూట మనం చర్చిలకి ఎలా వెళ్తాం? ఈరోజు ఆదివారం చర్చిలకి వెళ్ళాలి కాబట్టి వెళ్తాం, అర్థమైందా? కానీ నేను చర్చికి వెళ్ళి నా దేవుడితో నేను మాట్లాడాలి, నా దేవుడిని నేను ఆరాధించాలి, ఆయన నన్ను చేశాడు, ఆయన మార్గాలు నాకు చెప్తాడు, వినాలి, ఆయన నేను ప్రేమిస్తున్నానని చర్చికి రావట్లా. అలా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ బలిని దేవుడు అంగీకరిస్తారు, వాళ్ళ హృదయాల్ని దేవుడు ప్రేమిస్తాడు. అలా కాదు, ఈరోజు ఆదివారం కదా, చర్చికి వెళ్ళాలి కాబట్టి చర్చికి వెళ్తా అనేది కయ్యూను ప్రేమ. హేబేలు ప్రేమ ఏంటి? నేను పాపిని, మొట్టమొదట మా తల్లిదండ్రులు, మొట్టమొదటి మానవ జాతి చెడిపోయారు, దేవుడు మాటను ధిక్కరించారు, ఆజ్ఞ అతిక్రమించారు, పాపం జరిగింది. దేవుడి సన్నిధిలో ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండే మేము ఈరోజు బయటకు వచ్చి మా ముఖపు చెమట కార్చి పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని చేస్తేనే ఎంత తినగలుగుతున్నాం. అనారోగ్యాలు, రోస్టులు ఇవన్నీ అనుభవిస్తున్నాం. కారణం ఏంటంటే మేము చేసిన పాపం, దేవుడి సన్నిధి నుంచి బయటకు వచ్చేసాం. కాబట్టి నేను క్షమాపణ అడుగుతూ నేను చేసిన పాపానికి బదులుగా ఒక జంతువుని తీసుకొని బలిస్తాను, రక్తం చిందించబడుతుంది. తొలిచూలు గొర్రెపిల్లని తీసుకెళ్ళి బలి ఇచ్చాడు హేబేలు. అర్థమవుతుందా? ఈ మనసుతో దేవుడిని ప్రేమిస్తూ, దేవుడికి భయపడుతూ, మీరు చేసిన పాపానికి పశ్చాత్తాపడుతూ ఎవరైతే దేవుడి సన్నిధికి వస్తారో వాళ్ళ బలి దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు కోరుకున్న బలి ఏంటి చెప్పండి? విరిగి నలిగిన నీ హృదయాన్నే కోరుకుంటున్నాడు ఆయన. నువ్వు ఇచ్చే బియ్యం కానీ, నువ్వు ఇచ్చే డబ్బులు కానీ, నువ్వు ఇచ్చే దశంభాగాలు కానీ, నువ్వు ఇచ్చే పంటలో కొంత పంట కానీ, నువ్వు వేసుకున్న చేపల చెరువులో కొన్ని చేపలు కానీ, నువ్వు వేసుకున్న రొయ్యల చెరువులో కొన్ని రొయ్యలు కానీ ఆయన కోరుకోవట్లా. అది కాదు ఆయన కోరుకున్న బలి. ఆయన కోరుకున్న బలి ఏంటి అంటే విరిగి నలిగిన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఈ విరిగి నలిగిన హృదయంలో విశ్వాసం, ప్రేమ కనిపించింది. తండ్రి, నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను చేసిన తప్పుకి, నేను చేసిన పాపాలకి, అయితే నన్ను క్షమించు అనే ఒక నమ్మకం, విశ్వాసం, ఆయన్ని ప్రేమించే గుణం ఎవరిలో అయితే ఉంటుందో అది హేబేలు అర్పించిన బలి. అందుకు దేవుడు హేబేలు బలిని అంగీకరించాడు. కయ్యూను మాత్రం ఎగ్జాక్ట్గా ఈ 2025లో జరిగే విధానమే అప్పుడు కూడా జరిగింది. ఈరోజు ఏం కొత్తగా వచ్చింది కాదు. అది చర్చికి వెళ్ళాలి కాబట్టి ఆ చివరి క్షణంలో 10 అలా కొట్టేటప్పుడు చర్చికి వచ్చి కూర్చుంటున్నాం. అవునా? కొంతమంది పాటలు అయిపోయిన తర్వాత వస్తారు, కొంతమంది పూర్తిగా వాక్యం అయిపోయిన తర్వాత వస్తారు. అర్థమవుతుందా? దీన్ని ఏమంటారు?
కయ్యూను ప్రవర్తన. కయ్యూను దేవుణ్ణి ఒక ఆచార భక్తిగా ప్రేమించాడు కాబట్టి దేవుడు అంగీకరించాలి అతని బలిని. హేబేలు ఆచార భక్తి కాదు, ఇక నాకు వేరే దిక్కు లేదు, ఆయనే నాకు పరిష్కారం, ఆయన నన్ను ప్రేమిస్తే నేను ఇక్కడ సుఖంగా బతుకుతా, ఆయన నన్ను విడిచిపెడితే నేను సుఖంగా బతకను. కాబట్టి భయంతోనూ భక్తితోనూ విశ్వాసంతో వెళ్ళి బలి అర్పించాడు కాబట్టి ఆ బలి అంగీకరించబడింది. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, కయ్యూన్లాగా ఉంటారా, హేబేల్లాగా ఉంటారా? 10th క్లాస్ అయిపోయిన తర్వాత నువ్వేమవుతావు అంటే, నేను ఐఏఎస్ అవుతా, నేను డాక్టర్ అవుతా, నేను పోలీస్ని అవుతా, నేను ఇంజనీర్ని అవుతా, నేను పలానా రైల్వే టెక్నీషియన్ అవుతా అని చాలా సునాయాసంగా చెప్తాం. కట్ చేస్తే ఆఫ్టర్ 2 years ఒకడు పానీపూరి బండి దగ్గర ఉంటాడు, ఒకడు ఆటో తోలుకుంటూ ఉంటాడు, ఒకడు పొలం పని చేసుకుంటూ ఉంటాడు, ఒకడు ఇంకో పని చేసుకుంటూ ఉంటాడు. అంటే ఇవన్నీ తప్పు కాదు, ఇవి తప్పేం కాదు. ఇలాగేంటంటే ఇలా ముందుగా స్టేట్మెంట్లు ఇస్తారు కదా, ఇలా స్టేట్మెంట్లు ఇచ్చి అలా పడిపోమాకండి. అర్థమవుతుంది. ఇప్పుడు నేను అడిగాను కాబట్టి నేను హేబేల్ లాగా ఉంటాను, హేబేల్ అంటే శ్రేష్టమైన విరిగి నలిగిన నా హృదయాన్ని దేవుడికి అర్పిస్తాను, నా బతుకు మార్చుకుంటానని చెప్పడంలో తప్పేం లేదు. కానీ ప్రతి ఆదివారం నా కంటి ముందే ఉంటాను, నా కళ్ళ ముందే మీరు కనిపిస్తూ ఉంటారు కదా. ఈ క్రైస్తవ ప్రపంచం వీళ్ళందరూ ఆ చివరి క్షణాల్లో వస్తూ ఉంటే హేబేల్ చచ్చిపోయాడు ఇళ్ళల్లో. మరి నేను హేబేల్లాగా ఉంటారా, కయ్యూన్లాగా ఉంటారంటే నేను ఎమ్మటినే చేతులు ఎత్తిన వాళ్ళు ఈ ముందు వరుసలో ఉన్న వాళ్ళే చేతులు ఎత్తారు. ఆదివారం మాత్రం వీళ్ళు చర్చికి చివరిలో వచ్చారు. ఆ చివరి ప్రార్థన చేసేటప్పుడు హల్లెలూయా ఆమేన్ అన్నప్పుడు ఈ బ్యాచ్ అంతా కనపడతారు, ఏదో పొద్దున్నే పాస్టర్ గారు లేకముందు వచ్చి కూర్చున్నట్టు. నాకు అదే బాధ అనిపించింది. కానీ చూసారా, మీలో ఉన్న ఉత్సాహం చూస్తే ఫస్ట్ సంతోషం వచ్చింది, నేను హేబేల్ లాగా ఉంటాను అన్ని చేతులు ఎత్తిన వాళ్ళందరినీ చూసినప్పుడు. కానీ ప్రతి వారం కయ్యూళ్ళు అయిపోతున్నారు అందరూ. దయచేసి దేవుడి సన్నిధిని అలక్ష్యం చేయమాకండి. దేవుడి సన్నిధిని లెక్క పెట్టకపోతే, దేవుడిని లెక్క చేయకపోతే మన బతుకులు అంత మంచిగా ఉండవు. అంటే దేవుడు కఠినాత్ముడా అలా చేయడానికి? దేవుడు కఠినాత్ముడు కాదు, మనం తగిన వాళ్ళం కాదు ఆయన ప్రేమకి. మనం చెడిపోతే ఆయన ఏం చేస్తాడు? అర్థమవుతుందా? ప్లేట్ నిండా భోజనం పెడతారు, మనం తినకోకుండా పడేస్తే అది పెట్టినోడు తప్ప, పడేసినోడు తప్ప? పడేసినోడు తప్పు. నేను పడేయడానికి కారణం నువ్వే అంటే అట్లాగా కదా. భోజనం పెట్టాడు నీ మీద ప్రేమతో, దాన్ని తిను, అంతేగాని దాన్ని పడేసి పక్కన పడేస్తే ఏంటి? నువ్వు మనుషుల్ని మ్యానిపులేట్ చేయొచ్చేమో, ఇలాగా మనుషుల్ని మభ్యపెట్టొచ్చేమో, కానీ ఇలా మాటలు తోసేసి దేవుడిని మభ్యపెట్టలేవు. ఎందుకని? ఆయన దేవుడు కాబట్టి. ఓకేనా? దేవుడితో జాగ్రత్తగా ఉండండి. మీరు మనుషులతో ఎలా ఉంటారో ఏమో నాకు తెలియదు, కానీ దేవుడితో జాగ్రత్తగా ఉండండి. దేవుడు రోషం కలిగిన దేవుడు. అదే చెప్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్లో కయ్యూని దేవుని ప్రేమిస్తూ బలి అర్పించలేదు, బలి అర్పించాలి కాబట్టి బలి అర్పించాడు. అంటే చర్చికి వెళ్ళాలి కాబట్టి చర్చికి వెళ్ళినట్టు. హేబేల్ ఎలా అర్పించాడు? ఇది నా బాధ్యత, నేను చేసిన తప్పు, ఇలాంటి కొన్ని కోట్లు ఇచ్చినా కానీ ఆయనకి నా మీద ఉన్న పాపం పోవడం, అంటే నా మీద ఉన్న కోపం పోవడం అనేది చిన్న విషయం కాదు. కాబట్టి నేను మారు మనసు పొంది, నేను పశ్చాత్తాపడుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదాల చెంత విరిగి నలిగిన హృదయాన్ని అర్పించి ఆయన ప్రతి క్షణం ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో వాళ్ళు హేబేలులాగా భక్తిని అవలంబిస్తున్నట్టు దాన్ని మనం ఆలోచిద్దాం.